వాళ్ళు ఎక్కడ దబ్బా కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహము వాళ్ళ పార్టీకి పార్క్ మధ్యలోనే ఉంటుంది కాసు బ్రహ్మానందరెడ్డి అంతే కదా. ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ వీళ్ళంతా పొద్దున్న లేసా ప్రదక్షిణలు చేసుకుంటూ తిరుగుతారు కదా. కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, వాళ్ళ నాయన అంటే సరే అప్పుడప్పుడు వస్తారు కావచ్చు, కేసీఆర్ గాని, కవిత, వీళ్ళందరూ దాని చుట్టే తిరుగుతారు కదా. ఉన్నోళ్ళు కొంతమంది నాయకుల కాడ ఉండొద్దని ఉన్నది, కానీ వీళ్ళు ములాఖాత్ అంటే 369 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద పార్క్ ఉంటది. వాళ్ళు అనుకునేటువంటి తెలంగాణ భవన్ ఏదైతే అంటారో బీఆర్ఎస్ భవన్, అది దాని మీద నిలబడితే ముంగట పాట కనబడుతుంది. నీ అడ్రస్ చెప్పాలంటే ఇక్కడ ఉన్నదంటే కేబీఆర్ పార్క్ పక్కనే చెప్తాను. నీ పార్టీ ఆఫీస్ అడ్రస్ కూడా, నీ ఇంటి అడ్రస్ కూడా ఎక్కడ అంటే అడ్జసెంట్ లేన్ టు ఏది ఒరిజినల్ అంత ముందు అడ్రస్ కూడా. అంటే వాళ్ళు దాని పక్కకే ఆయన ఇల్లు, మొదటి ఇల్లు కూడా కేసీఆర్ అక్కడనే కదా. సో నీ అడ్రస్ చెప్పడానికి ఆ పొద్దున్న లేసి ఆ పార్క్ కనబడితే గది తీపిచ్చే సోయి కూడా ఆయన 10 ఏళ్ళలో ఎన్నడూ కలగలే వాళ్ళకు. ఇప్పుడేడ కలుగుతుంది పోయి వాళ్ళు దొంగలు ఇల్లంతా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళంతా ములాఖాతే అయినారు. ఏ కాంట్రాక్టర్ తెలంగాణకు వచ్చిందని చెప్పి వీళ్ళంతా మేఘా కృష్ణారెడ్డిలు, ఆంధ్ర నారాయణ శ్రీ చైతన్యలు వాళ్ళేనే. నీ సీడ్స్ దొంగైతనాలు వేసే కంపెనీలు కూడా అక్కడోళ్ళేనే. వాళ్ళందరి ఇట్లా వీళ్ళకి వాటాలు వచ్చినాయి, పైసలు కావాలి. వీళ్ళకి తెలంగాణ ఎక్కడ, మన ఎక్కడ. ఇలా మళ్ళీ ఏంటంటే వీళ్ళని కౌంటర్ చేయాలంటే అక్కడిక్కడ దీన్ని ఆ వాదన తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు నిజంగానే తెలంగాణ వాదులు అనుకునేది అంటే ఇక్కడ వాళ్ళే వద్దురు కదా, ఈ ప్రాంతంలో ఉండరు కదా. అవన్నీ వీళ్ళు చేసింది ఏం లేదు కదా. ఇవాళ రాగానే మళ్ళీ ఫ్రిక్షన్. వాళ్ళు అంతకుముందు మొత్తం అంతకుముందు